అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము కార్తీక పురాణంలో 24వ అధ్యాయము చదువుకుంటాం. ఈ అధ్యాయంలో మనం అంబరీషుని గురించి తెలుసుకుందాం అన్నమాట. అత్రి మహాముని చెప్పుచున్నాడు. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము గూర్చి వినవలన కోరిక గల నీకొక విష్ణు భక్తుని కథ చెప్పెదను. శ్రద్ధగా విన్నచో నీకు కార్తీక వ్రత మహత్యము తెలియను, పుణ్యము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అందురు. ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానం ఆడిన ఫలమిచ్చును, సర్వయజ్ఞ ఫలము ఇచ్చును. ఇది శ్రీహరి చాలా ప్రియమైనది. ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే 1,000,000 రెట్లు ఫలము కలుగును. ఇది పుణ్యదినము కనుక ఆనాడు ద్వాదశి కొంచెము సేపుగా ఉన్నను ఇతర నియములను విడిచి ద్వాదశి తిథి ఉండగానే పారాయణ చేయవలను. ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి తప్పనిసరిగా చేయవలసిన పని. ఈ వ్రతమును గురించి తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యను. ఒకప్పుడు అంబరీష మహారాజు 1 సంవత్సరము పాటు ద్వాదశి వ్రతము చేయదలిచెను. 11 నెలలు గడిచినవి. 12వ ఏకాదశి నాడు ఉపవాసము ఉండి ద్వాదశి నాడు పారణ చేయదలిచెను. ఆనాడు ద్వాదశి కొంచెము సేపే ఉన్నది. ఇంతలో దుర్వాస ముని వచ్చి భోజనము పెట్టమనెను. రాజు అంగీకరించెను. దుర్వాసుడు తన అనుష్ఠానములు తీర్చుకొని వచ్చేదనని వెళ్ళెను. ద్వాదశి వెళ్ళిపోవచున్నది. ఈ మహాముని రాడు. పాపము రాజు సంకటంలో పడెను. అతడిట్లు చింతించెను. ద్వాదశి వెళ్ళిపోవచున్నది. భోజనమునకు వచ్చేదనన్న విప్రుడు రాలేదు. అతనికి పెట్టకుండా భోజించట గృహస్థ ధర్మము కాదు. బ్రాహ్మణుడనగా అగ్ని సమానుడు. ముందుగా భోజనము చేసినానని తెలిసినచో మండిపడును. దుర్వాసుడు పరమ కోపిష్టివాడు, శాపమిచ్చును. ఏకాదశి నాడు ఉపవాసము చేయకుండా ఉండరాదు. అట్లే ద్వాదశి నాడు పారణ చేయకుండా ఉండరాదు. ద్వాదశి ఉండగా పారణ చేయనిచో వెనుకటి 11 నెలల వ్రతమును చెడిపోవును. అనగా సంవత్సరము పాటు ద్వాదశి వ్రత ఫలము నశించును. ఆ పాపమునకు ప్రాయశ్చితము కూడా లేదు. హరిభక్తిని వ్రతమును విడుచుట కంటే పారణమే మంచిది. బ్రాహ్మణుడు శాపమిచ్చున ఇయ్యనిమ్ము. హరిభక్తిని విడవకున్నచో నన్ను అతడే రక్షించును. ఇన్ని విధములుగా ఆలోచించి ఆయన వేద శాస్త్రములు చదివిన విప్రులను చూచి, మహానుభావులారా, చూసినారు కదా, దుర్వాసుడు భోజమునకు వచ్చదని చెప్పి ద్వాదశి వెళ్ళిపోవచున్నను రాలేదు. బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పాలన చెయ్యటయా లేక ద్వాదశిని విడిచిపెట్టటయా, ఏది మంచిదో నాకు సెలవేండు అని ప్రార్థించెను. ధర్మజ్ఞులైన బ్రాహ్మణులందరూ చేరి మంచి చెడ్డలు విచారింపసాగిరి. తుదకు వారిట్లనిరి, మహారాజా, అగ్ని స్వరూపుడైన ఈశ్వరుడే మనలో ఉండి మనము తిన్న 4 విధములైన ఆహారమును మరలా జీర్ణము చేయుచున్నాడు. అందుచేతనే మనకు ఆకలి పుట్టుచున్నది, దాహమగుచున్నది. ఆ అగ్నిని మనము నిత్యము తృప్తిపరచవలెను. దానివలన ప్రాణములు నిలుచును, దేహేంద్రియములకు బలము కలుగును. అందుచేత అన్నదానము అన్ని దానముల కంటేనూ శ్రేష్టము. అనగా అన్నము వలన ప్రాణములు, ప్రాణము వలన మనస్సు, దాని వలన విజ్ఞానము, దాని వలన మోక్షరూపమైన బ్రహ్మానందము కలుగునని యథార్థము. తస్మా అన్నం. అందుచేత అన్నమే ఈ ప్రాణాదులన్నిటికీ ఇచ్చుచున్నది కనుక అన్నదానము సర్వశ్రేష్టము అని వేదము మనకిచ్చిన సందేశము. ఇంటికి వచ్చిన అతిథికి ఏ జాతి వాడైనను వానికి తృప్తిపరచకుండా పంపరాదు. ఇంకా బ్రాహ్మణుడైనచో వేరే చెప్పుదనేమున్నది? బ్రాహ్మణుడైన అతిథికి పెట్టకుండా భుజించి అవమానించకూడదు. ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము నశించును. బ్రాహ్మణులు భూమి మీద దేవతలని చెప్పుదురు. వారిని అవమానించుట చేత దేవతలు కూడా కోపింతురు. దుర్వాసుడు కోపించునచో లేదా ఆ మాట అట్లుండనిమ్ము. బ్రాహ్మణుని కంటే ముందు భుజించుట అధర్మము. ద్వాదశి వెళ్లకుండా పారణకు రాకపోవట దుర్వాసుని తప్పు. ద్వాదశి ఉండగా పారణ ఉపవాసమున్న వారు చేయు మరుసటి భోజనము పారణ. చేయకపోయినచో ఏకాదశి నాటి ఉపవాస ఫలము దక్కదు. ద్వాదశి పారణ విసర్జించుట, బ్రాహ్మణుని అవమానించుట రెండూ సమానమైన అధర్మమే. హెచ్చు తగ్గులు లేవు. పాలన చేయనచో హరిభక్త ధర్మమును లోపము చేసినచో దుర్వాసని శాపము రెండును అనర్థములే. ఇట్లు వశిష్ఠ మహర్షి చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 24వ అధ్యాయం సంపూర్ణం.